స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వచింతన స్వర్గానికి సోపానం, పరచింతన పతనానికి మూలం. స్వచింతన అంటే ఏంటి? తనని తాను గొప్పలు చెప్పుకోవటం అని కాదు. స్వ అంటే తాను ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క చింతనే స్వర్గానికి సోపానం అవుతుంది. బయట వాళ్ళని చింతన చేస్తూ పతనానికి మూలమవుతుంది అని కూడా చెప్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అంటే ఆయన యమధర్మరాజు అని తెలియదు ఆ వ్యక్తికి. యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగటానికి నీళ్ళు అడిగాడు. ఒక్క క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే. వెంటనే యమధర్మరాజుకు నీళ్ళు ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు, నేను నీ ప్రాణాలు తీయటానికి వచ్చిన యముణ్ణి, కానీ నువ్వు నాకు త్రాగటానికి నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు కనుక నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు. నీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అన్నాడు. నువ్వేది రాసుకుంటే అది జరుగుతుంది. నీకు ఒక అవకాశం ఇచ్చాను, నాకు నీళ్ళు ఇచ్చావు గనక దీంట్లో 5 నిమిషాల సమయం ఇచ్చాను, నీకేది కావాలో అది రాసుకో, అది అవుతుంది అన్నాడు. అది గుర్తుంచుకో, నేను చెప్పిన విషయం. నీకు ఇచ్చిన సమయం కేవలం 5 నిమిషాలు మాత్రమే. కానీ 5 నిమిషాలంటే చాలా ఎక్కువే, చాలా కోరుకోవచ్చు. కాకపోతే ఏం కోరుకోవాలో తెలియనప్పుడు 5 నిమిషాలు చాలదు. ఆ వ్యక్తి డైరీ తీసుకుని తెరిచాడు. మొదటి పేజీలో చదివాడు. అందులో తన పక్కింటి ఆయనకి లాటరీ రాబోతోంది, అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు అని ఉంది. అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు. ఆ తర్వాత పేజీ చదివాడు. తన స్నేహితుడు ఎలక్షన్లో గెలిచి మంత్రి పదవి రాబోతోంది అని ఉంది. అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు. ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయాలని అనుకుంటున్నాడు. ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతిలో నుంచి ధైర్యం తీసుకుని, నీకు ఇచ్చిన సమయం 5 నిమిషాల సమయం పూర్తయిపోయింది, ఇప్పుడు నువ్వు ఏమీ రాయకూడదు, సమయం అయిపోయింది. నీవు నీ పూర్తి సమయాన్ని దేనికి వినియోగించావంటే ఇతరుల చింతన చేయటంలో, ఇతరుల చింతనలోనే గడిపేశావు. సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టాల్లోకి నెట్టుకున్నావు. నీ యొక్క మృత్యువు నిశ్చితమైంది అని డైరీ తీసుకున్నాడు యముడు. చక్కని అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని చేజార్చుకుంటే ఇలాగే ఉంటుంది. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాడు. వచ్చిన అవకాశాన్ని చేతులా వదులుకున్నానే అని బాధపడ్డాడు. మరి కథ యొక్క అర్థం ఏంటంటే, ఈశ్వరుడు మనందరికీ కూడా సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. వస్తాయి, కానీ వాటిని ఉపయోగించుకోవటమే మన తెలివితేటలు. దాంట్లో అది ఉపయోగించుకుని ఊర్ధ్వ స్థితికి, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందటానికి ఆయన ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కానీ మనం ఆ అవకాశాలని వ్యర్థంగా చేస్తూ, మరి ఇతరుల కోసం ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేయాలని ఎప్పుడైతే మరి ఆ బుద్ధి ఉందో ఆ బుద్ధే వాడిని చెడిపేస్తుంది. ఇతరులకు మంచి చెయ్యాలనే బుద్ధి ఉందనుకోండి, ఆ మంచే వీడికి మంచి చేస్తుంది. ఏది తలిస్తే అది, ఏది ఇస్తే అది వస్తుందంటారు కదా. మరి ఆ సమయాన్నంతా ఆ విధంగా అతను చక్కగా యమధర్మరాజు ఎంతో అవకాశం ఇస్తే, నాకు మోక్షం రావాలి, భగవంతుడు అనుగ్రహం కావాలి, ఇంకా భగవంతునిలో లీనం అవ్వాలి అని రాసుకోవచ్చు కదా. మరి అలా రాసుకోకుండా వాళ్ళందరి చెడు కోరుకుంటే వాడికి చివరికి మృత్యువు రాసి పెట్టుంది. అదే
జరిగింది. అందుకని ఎప్పుడూ కూడా భగవంతుడు అందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుని భగవంతుడి అనుగ్రహానికి పాత్రులము అవ్వాలి. ఎవరైతే ఎందుకు ఎలా అవుతాము అంటే చేసే పనిలో ఎప్పుడూ ఎదటి వాళ్ళ సుఖాన్ని సంతోషాన్ని మనం ఎప్పుడు కోరుకుంటామో అదే పరమేశ్వరుని కృపకు పాత్రులము అవుతాము. ఆ యొక్క ఆలోచన, ఆ స్వబుద్ధే సుబుద్ధే స్వబుద్ధి అవ్వాలి. అప్పుడు పరమేశ్వరుని కృపకి పాత్రులము అవుతాము. ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మన చేతికిచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అని అవకాశం ఇస్తున్నారు. కానీ మనం పరచింతన చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం. సమయాన్ని, బుద్ధిని మనం బాగుపడటానికి, సమాజం వృద్ధి పొందేందుకు వాడండి. అంటే సమయాన్ని, బుద్ధిని కూడా అందరి మంచికి ఉపయోగించండి. అప్పుడు అదే పరమేశ్వరుని కృపకు పాత్రులమవుతాము. కనుక ఆ విధంగా పరమాత్ముని యొక్క కృపకు అందరూ పాత్రులు అవ్వాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ శుభం పలుకుదాం.